చాహేతే భూమిపాలకాః ఏతేషాం అవిరోధేన రిడక్తను తీసుకొని వాసన చూసి వదిన అవతల నుంచి సమస్త బ్రాహ్మణ హరిహర తనుభవ బ్రహ్మణ ద్వియ ప్రార్థే శ్వేతవరాహకన గృహారంభ కర్మ కరిష్యమాణేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం మేదినీ దేవి పూజా సహిత మహాగణాధిపతి దేవత పూజనం చ కరిష్యే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విన్నారు కదా, చూస్తున్నారు కదా, మేదిని పూజ అంటే భూమి పూజ చేస్తున్నాము. యాక్చువల్గా మేము ఎన్నో సంవత్సరాల కిందట ఈ ప్లాట్ కొన్నామన్నమాట. ఇప్పుడు మా ఇల్లు ఉండే పక్క ప్లాట్నే కొనేసాము, కాకపోతే ఎటువంటి కన్స్ట్రక్షన్ అది ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మాకు టైం వచ్చింది కాబట్టి దీంట్లో ఏదన్నా కొత్తగా ఏదన్నా చేద్దాము అని పిల్లలు ప్లాన్ వేసి చేశారు. కాబట్టి దేనికైనా సరే మనం ముహూర్తము చూసుకొని పూజ చేసిన తర్వాతనే మొదలు పెట్టాలి కదా. సో అందుకని ఈ పూజ చేస్తున్నాము. యాక్చువల్గా మా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ పక్క ప్లాట్లోనే మంచిగా డెకరేషన్ చేసి అంగరంగ వైభవంగా చేసినాము. అండ్ ఆల్సో సిరి ఎంగేజ్మెంట్ కూడా దీంట్లోనే అయింది. ఎస్, అన్ని పిల్లల పెళ్ళిళ్ళ ఈవెంట్స్ అంటే అదే కదరా. అన్న ఎంగేజ్మెంట్ కాలేదు, నా ఎంగేజ్మెంట్ కాలేదు, కానీ ముగ్గురు పెళ్లి ఈవెంట్స్ అన్ని దాంట్లో అయ్యాయి. ఆల్సో సిరి ఎంగేజ్మెంట్ కూడా దాంట్లో అయింది, ఎక్స్ట్రా ఫంక్షన్ దాంట్లో. అప్పుడు కరోనా ఉండింది కాబట్టి మనం హాల్ తీసుకోకుండా ఇక్కడ చేసినాం. సో మన ఇంటికి ఇప్పుడున్న ఇంటికి పక్కన వాల్ బ్రేక్ చేసి ఒక చిన్న గేట్ పెట్టుకొని చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ పక్క ప్లాట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కార్ పార్కింగ్ షెడ్ వేసి ముందర కొంచెం లాన్ లాగా గార్డెన్ లాగా వేసుకోవాలని ప్లాన్స్ ఉన్నాయి చాలా. సో అన్నీ ఏమో గాల్లో అన్ని ప్లాన్లు వేసినాము, కానీ యాక్చువల్గా ఎట్లా వస్తుంది ఏంటి అనేది మాకు ఐడియా లేకుండే స్టార్ట్ చేసినప్పుడు. మీరు ఏమైనా చేసుకుంటారు ఆ ప్లాట్లో, మాకు మాత్రం గ్రీనరీ కోసం స్పేస్ ఉంచాలి, ముఖ్యంగా కూరగాయలు పెట్టుకోవడానికి. సో ఈ మాట చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేశారన్నమాట. మొత్తం ప్లాట్ కన్స్ట్రక్ట్ చేయకుండా ఒక హాఫ్ పార్ట్లోనే మీరు షెడ్ వేసుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు. అయితే మాకున్న ఈ చిన్న ప్లేస్లో ఎన్నో చేయాలని ఆలోచనలు ఉన్నాయి. సో అట్లా అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి ఎవరికి క్లారిటీ లేదు. ఈ కాలం పిల్లలందరికీ అంతే, ఎన్నో చేయాలి, గాల్లో మేడలు కట్టాలని చెప్పేసి చాలా అనుకుంటారా. నేను ఒక జనరల్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు అంటే ప్లాట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు జనరలైజ్ చేయడం చెప్పకూడదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు మేడలు కట్టే గాల్లో మేడలు కడితే కూలిపోతాయని మాకు కూడా తెలుసు. ఏంటంటే అవి వాటిలో అట్లా వదిలేస్తామన్నమాట, మేము అన్నీ ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకొని చెప్తామన్నమాట. సో అట్లే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఈ ప్లాట్లో మీరైతే పెద్దవాళ్ళుగా పూజ చేయండి అమ్మా, తర్వాత మాకు వదిలేని చెప్పినాము. సో అట్లా వీళ్ళు పూజ చేస్తున్నారు, మా బాబాయ్ వచ్చి పూజ చేస్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే కార్లు అన్నీ కూడా బండ్లన్నీ కూడా పాడైపోతున్నాయి, ఎలుకలు దూరి పిల్లులు దూరి ఓపెన్ ప్లాట్లో పెడితే. సో అదే పర్పస్ మెయిన్గా ఒక షెడ్ వేసేసి కార్లు పెడదామని పిల్లలు అన్నారు. నేను కూడా పనిలో పనిగా నాకు పైన టెర్రస్ మీద వద్దురా, కిందనే మంచి కూరగాయలు వండించుకోవడానికి నాకు ఏర్పాటు చేసి ఇవ్వండి అని చెప్పిన. సో అట్లా మాకేంటి అంటే ఇప్పుడే ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని లేదు పక్కన, ఎందుకంటే మేము ఉన్న ఇంట్లో ఆల్రెడీ సఫిషియెంట్గానే ఉంది. సో మేము అన్న, వదిన, నేను, అలెక్య, అమ్మ, నాన్న, శ్రీహిత 7 మందికి సఫిషియెంట్గా సరిపోతుంది. 7 మంది కాదు, ఇంకో 10 మంది వచ్చినా మనకు మంచి సఫిషియెంట్గానే ఉంది. అంటే మనము మనసులు పెద్దగా ఉండాలి, ఇల్లు చిన్నగా ఉన్నా పర్వాలేదు కానీ మనసులు పెద్దగా ఉంటే చిన్న చోట్లైనా అడ్జస్ట్ అవుతాం. అది అంటే 2 BHKనో 1 BHKనో కాదు కాబట్టి ఆల్రెడీ మన ఇంట్లో మొత్తం 3 floors కలిపి 6 BHK ఉంది. సో అందుకే అందరం ప్లేస్ చిన్నదే కానీ మేము మంచిగా ఏమంటారు వసతి ప్రకారంగా కట్టుకున్నాం కాబట్టి అందరూ అడ్జస్ట్ అవ్వాల్సిందే. అదే అన్నమాట, కలిసి ఉండాలంటే కొన్ని తప్పదు అంతే. సో ఇప్పుడు ఈ పూజ భాగంలో ఏంటంటే గడ్డపార ఇంకా గొడ్డలి ఉంటుంది కదా, సో వాటికి పూజ చేసి ఏంటంటే కొంచెం గుంత తోడినట్టు చేయాలి. సో మంచి రోజు నవధాన్యాలు. ఈ రోజు ఏంటి అంటే ఇప్పుడు మేము ఇది వీడియో ఇప్పుడు పెడుతున్నాము, కానీ పూజ జరిగింది కార్తీక మాసంలో అక్టోబర్ 31st రోజు జరిగింది, మంచి రోజు అని చెప్పేసి. సో మాకు ఇది ఏంటంటే మేము ఈ వీడియోస్ అన్నీ ఒక సిరీస్ లాగా పెడదాం అనుకున్నాము, ఎందుకంటే ఇప్పటికే పక్క అంతా ఫినిష్ అయిపోయింది. సో ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు చూడండి ఏం చేస్తాము ఏంటి ఎలా అవుతుంది అనేది. కార్తీక మాసంలో స్టార్ట్ చేసినాము, మెల్లిమెల్లిగా ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ అది కూడా పెడదాము సిరీస్ లాగా అని శ్రీకాంత్ అన్నందుకు లేట్గా పెట్టడం అయిందనమాట. ఎందుకంటే అసలు మనము ఈ పక్కన చిన్న కన్స్ట్రక్షన్ కాబట్టి వర్కర్స్ అంత ఈజీగా దొరకరు మనకి. అండ్ దొరికినా కూడా దీంట్లో ఎన్నో ఉన్నాయి, స్లాబ్ వేసేవాళ్ళు ఒకరు, రేకుల షెడ్ వేసేవాళ్ళు ఒకరు, పెయింటర్స్, అట్లా ఎలక్ట్రీషియన్స్, ప్రతి ఒక్క లేబర్ ఇన్వాల్వ్ అయ్యింది. జేసీబీని పిలుచుకురావాల్సి వచ్చింది. తర్వాత ఇదేంది మొరం వేయించాలి, అదంతా ముందే చెప్పినమ్మా,
వీడియో ఉంది, మొరంది ఉంది వీడియో ఇంకా. సో అట్లా పూజ అయితే చేస్తున్నా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు కానీ అలకే కనిపించట్లేదు అని చెప్పేసి. సో పూజ కదా ట్రెడిషనల్గా కొంచెం అది రాకూడదు అని చెప్పేసి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అందరూ అడగండి ఎందుకు రాలేదు అలెక్క ఏంటి అని చెప్పేసి, అది రీజన్. తీసుకొని ఉత్తరం అయితే ఈ పూజ అనేది నాంది అనమాట మేము చేసే వర్క్స్కి. సో దీంతో స్టార్ట్ చేసి లోపల ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే నాకు అలేఖ్యకి అన్న వదిన అమ్మ నాన్న అందరికీ ఒక డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. సో ఎట్లా రావాలి ఏంటి అనేది, అంటే ఉన్న ఈ చిన్న ప్రాపర్ ప్లేస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్గా, మంది ఆలోచనలు కలిపి ఒకటిగా చేయాలన్నమాట. అదే కొంచెం కష్టమైన టాస్క్. సో మ్యాక్సిమం అయితే అందరము మా ఇంట్లో ఎట్లా అంటే అందరి థాట్స్ జస్ట్ ఒక 10% అటు ఇటు తప్ప మ్యాక్సిమం అన్ని కలుస్తాయి. మళ్ళీ లాస్ట్కి అందరం సాటిస్ఫై అవుతాం. యా, ఎందుకంటే ఇంట్లో వచ్చిన అలేఖ్య ఇంకా అర్చన కూడా ఆల్మోస్ట్ థాట్ ప్రాసెస్ సేమే ఉంటుంది మా అందరిలో ఉన్నట్టు. సేమ్ అవుతుందో అడ్జస్ట్ అవుతున్నారో రా ఇంకా ఏదైనా సరే అడ్జస్ట్ అవుతున్నారో అనేదానికి తప్పదు, సేమ్ ఉన్నారు అని అంటే అది కూడా తప్పదు. ముఖ్యంగా మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకటే అవుతాయి. నేను చెప్పింది కరెక్ట్. సో అట్లా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏంటంటే దీంట్లో ప్లాట్ ఫస్ట్ లెవెలింగ్ చేసి చాలా పని ఉంది. మనం అనుకుంటాం చిన్న పని అని చెప్పేసి, ఈజీగా ఒక 2 months అయితే ఈజీగా పడుతుంది అనుకుంటున్నాం మేము, ఎందుకంటే అన్ని పనులు డిఫరెంట్ వర్క్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఫస్ట్ అయితే ప్లాట్ లెవెలింగ్ కోసం మొరం తెప్పించామన్నమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. కంప్లీట్గా మొత్తం చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందనేసి. మేబీ ఒక 1-2 వీడియోస్ పట్టచ్చేమో. సో ఇప్పుడు నైట్ 1:15 అవుతుంది టైము. సో ఈ టైంలో వచ్చిరన్నమాట వాళ్ళు లారీస్ తీసుకొని. చూడండి బయలుదేరుతున్నారు. సో వాళ్ళ దగ్గర 2 ఉన్నాయంట. సో ప్రస్తుతానికి అయితే 2 వేసేసిండ్రు. సో టోటల్గా ఇప్పుడు 3 loads పడిపోయినాయి. సో అక్కడ ఇవి 2, ఇది ఒకటి. సో నాకు తెలిసి ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటో 2 వస్తాయి. ఓవరాల్గా 5 or 6 అనుకున్నాము. మనకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇంటి కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా. సో ఇది ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఏమంటారంటే 1.5 నుంచి 2 feet హైట్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా హైట్ ఉంది ఇది. సో ఇక్కడ కింద నుంచి ఒక 3 stones హైట్లో మన ఇల్లు ఉందన్నమాట. వీళ్ళు కొంచెం ఇంకొంచెం పైకి లేపుకున్నారు. సో ఈ హైట్లో అయితే అది లేపేస్తే మనం ఫ్యూచర్లో ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు తీసినా కూడా మనకు 2 levels సేమ్ లెవెల్ ఉంటాయి. సో ఇది ప్లాన్ మాది. అండ్ ఈ కార్నర్లో అటు ఈ వాల్ నుంచి వాల్ టు వాల్ సో ఒక 35 feet ఉంది. సో దీంట్లో ఒక అటుదికి ఒక 5 feet వదిలేస్తే కొంచెం గ్రీనరీ చెట్ల ఏమో వేసుకొని ఇక్కడ నుంచి 30 feet వేసి షెడ్ వేయాలని ఉంది. ఎందుకంటే ఒక కార్ ఎట్లాగో ఎలక్ట్రిక్ కార్ లోపల పడుతుంది. సో మిగతా 3 కార్లు పట్టాలి కాబట్టి వాటికి మినిమం 7 ఒక 21-22 feet డిస్టెన్స్ కావాలి. సో ఏంటంటే ఒక 30 feet వేసుకుంటే ఫ్రీగా పెట్టచ్చు కార్లు అనుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు వెళ్ళిండ్రు, ఉప్పల్ దగ్గర ఉంటుందంట వీళ్ళది, సైట్ నడుస్తుందంట. అక్కడి నుంచి లోడ్ వేసుకొని మళ్ళీ వచ్చే వరకు ఇంకొక 1.5 hour పడుతుంది. సో మళ్ళీ ఫోన్ వస్తుంది 3 o'clock అనుకుంటా, 3:15కి అన్న వచ్చినా మళ్ళీ అని. సో వెళ్ళి ఇంకొక స్లీప్ వేస్తా రౌండ్, వచ్చిన తర్వాత మళ్ళీ చూడొచ్చు. ఈరోజుకి లాస్ట్ లోడ్. ఇట్లా అయితే కంప్లీట్గా 6 loads, 5 loads మొరం వేయించినాం ఇక్కడ. దాని తర్వాత జేసీబీతో లెవెలింగ్ చేసేటప్పుడు అతను చెప్పాడనమాట, ఇంకా తక్కువ పడుతుంది మీకు, ఇంకో 2-3 తెప్పించుకోండి లోడ్స్. ఫస్ట్ 2 తెప్పించండి, అతను ఇంకోటి 3rd అన్నాడు. సో సరేలేని చెప్పి ఇంకో 2 తెప్పించినాము. అంతా లెవెలింగ్ చేసిన తర్వాత కొంచెం మిగిలితే మళ్ళీ దాన్ని పక్క ప్లాట్ వేయాల్సి వచ్చింది. సో అట్లా కొంచెం లాసెస్ కూడా, ఒక లోడ్ ఎక్స్ట్రానే కట్టామన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ప్లాట్ అంతా కూడా లెవెల్ చేసి ఆల్రెడీ మేము ఉన్న ఇంటికి లెవెల్ చేసుకొని ఇందాక చెప్పినట్టు
దాంట్లో ఏంటంటే ముందు బేస్మెంట్ తీసేసి దాంట్లో ఫస్ట్ ఒక మంచి బేస్మెంట్ వాల్ కట్టేసుకొని దానిపైన కాంపౌండ్ కట్టుకొని, ఎందుకంటే చేసే పని అంతా కూడా కొంచెం స్టాండర్డ్గా చేద్దాము, కొంచెం లేట్ అయినా పర్లేదు అనే ఉద్దేశం అనమాట మాది. సో అట్లయితే మంచిగా కంప్లీట్గా స్ట్రక్చర్ రేపు పొద్దున ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ముందర బేస్మెంట్ ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వేస్తున్నాం ఇట్లా. అండ్ పిల్లర్స్ కట్టి గేట్ పెట్టి కాంపౌండ్లో కట్టాలని కూడా ఉంది. అట్లా వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందు ఎలా డెవలప్ చేసాం ఈ ప్లాట్ని అనేది కూడా చూడండి. థ్యాంక్ యూ.